సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఈ రూమ్ లో దెయ్యం ఉందని అందరూ అంటున్నారు. దెయ్యం నువ్వేనా? దెయ్యం అంటే భయంకరంగా ఉంటుందని చెప్తారు, కానీ నువ్వు నాలా మామూలు స్త్రీలాగే ఉన్నావే. మామూలుగా దుర్మరణం పొందిన వాళ్లే గాలే తిరుగుతుంటారు. కేరళ ఆశలతో చనిపోవడం వల్ల వాళ్ళకి ప్రపంచం మీద ద్వేషం ఉంటుంది. అందువల్ల చూసే వాళ్ళ కళకి భయంకరంగా కనిపిస్తారు. నాకెవరి మీద కోపం లేదు, ఒకే ఒక్కడి మీద తప్ప. ఆ ఒక్కడు ఎవరు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? చెప్తాను. నీతో చెప్తే నాకు కొంచెం శాంతి లభిస్తుంది. 2 సంవత్సరాలకు ముందు ఇదే హాస్టల్ రూమ్ లో ఉంటూ చదువుకుంటున్నాను. అప్పుడు ఓం చిరంజీవాయ నమః, ఓం చిరంజీవాయ నమః. ఏమిటే ఉన్నట్టుండి చిరంజీవిని తలుచుకుంటున్నావు? నేనే పని చేసినా మెగాస్టార్ చిరంజీవిని తలుచుకునే చేస్తాను. ఏడ్చినట్టుంది. రేపు పెళ్ళయ్యాక నీ ఫస్ట్ నైట్ రోజున ఓం చిరంజీవాయ నమః అంటూ నీ మొగుడు పక్కన పడుకున్నావు అనుకో, మొక్కలు ఎరుగుతుంటాడు. ఏమిటే కింద పెట్టావు? 3 యాసలు వచ్చాయి, వీటిని పెట్టుకొని ఏం చేయాలి? 3 యాసలా? వాటితో పెద్ద లాండ్రీ పెట్టుకో. ప్రేమ, నా బాయ్ ఫ్రెండ్ కి లెటర్ రాయాలి, నీ పెన్ ఇవ్వా? అదేమిటి పెన్ అడిగితే నోటిస్తున్నావు? దీంతో కొత్త పెన్ కొనుక్కో. నా పెన్ నేనెవ్వరికీ ఇవ్వను. ఏమిటి ఇది? పెన్ అడిగితే ఇవ్వనంటావు. నువ్వు కూర్చునే కుర్చీలో ఎవరిని కూర్చొని, నువ్వు నీ ఖర్చీఫ్ను కూడా ఎవరిని ముట్టుకొనివ్వవు. నాకు సొంతం అనుకున్న ఏ వస్తువైనా సరే ఎప్పుడు ఎవ్వరికీ వదిలిపెట్టను. అదే నా పాలసీ. నీ పాలసీ బాగానే ఉంది, కానీ నీకు రాబోయే మొగుడు రాముడైతే పర్వాలేదు. అలాంటి వాడిని నేను అసలు పెళ్లే చేసుకోను. సపోజ్ నన్ను కట్టుకున్నవాడు మరో స్త్రీని తాకేయడం తెలిస్తే వాడిని చంపి మరీ నేను చచ్చిపోతా. ఏమిటి ప్రేమ? ఏమిటి వేళకోళం? ఏమీ లేదు. ఈ అమ్మాయి గారికి మీసం వచ్చిందేమిటా అని చూస్తున్నాను. మీసం మాత్రమే రాలేదు, ఎన్నో సమస్యలు కూడా వచ్చాయి. ఏమిటది? ఊరు నుంచి మా అమ్మ లెటర్ రాసింది. పెద్ద మహాభారతంలో ఏం పని చేస్తున్నావు, ఎంత జీతం ఇస్తున్నారు, ఎప్పుడు డబ్బు పంపిస్తామని. ఈ రోజుల్లో పిల్ల దొరకడం సులభం, కానీ జాబ్ దొరకడం కష్టమని మా అమ్మకి తెలియదు. రవి చిట్టి, ఇప్పుడు ఏమైందని చూడు. మా డాడీ బిజినెస్ పని మీద రేపు ఈ ఊరు వస్తున్నారు. గెస్ట్ హౌస్ లో దిగుతారు. ఆయనతో చెప్పి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, సరేనా? పని పాట లేకుండా తిరిగే రవి అనే ఒకరిని నువ్వు లవ్ చేస్తున్నావు, అంతేనా? పని లేకపోతే ఏం డాడీ, బాగా చదివాడు. మీరనుకుంటే రేపే ఆయన్ని మన కంపెనీకి మేనేజర్ని చేయొచ్చు. ఇంకొంచెం పెద్ద మనసు పెడితే ప్రొపరేటర్ గా కూడా చేయొచ్చు. వెరీ గుడ్. శ్రీమంతుడైన తండ్రి దగ్గర తన బిడ్డలు చెప్పే అదే డైలాగు నువ్వు చెప్పావు. ఎనీవే, ఆ రవిని పెళ్లి చేసుకోవాలని నువ్వు డిసైడ్ చేసుకున్నావు కాదు? షూర్ డాడీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆ రవిని వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటయ్యారు, కాఫీ ఎట్టా ఉంది? ఇలా ఉంది. ఆ రవినే చెప్పినట్టు వింటే బ్రతికిపోతాడు. కాదంటే దేవుడు ప్రసాదం అని చెప్పి ఈ విషపులడ్డు ఇచ్చి అడ్డు తొలగిస్తాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రవి. ఓ, నువ్వేనా రవి? ఐ సీ. కమ్ విత్ మీ. సిగరెట్? నో సార్. అలవాట్లేదా? శ్రీమంతుల పిల్లలు లవ్ చేస్తున్నావు, సిగరెట్స్, డ్రింక్స్, రేసెస్ అన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే హోదా పెరుగుతుంది. సరే, ఏం పని చేస్తున్నావు? ఏ పని లేదు సార్. ఓహో, పని పాట లేదు, లవ్ అన్నా చేద్దామని మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఒక మగాడికి గౌరవం ప్రేమ కాదు, ఉద్యోగం. దట్స్ మై పాలసీ. నా పాలసీ అదే సార్. నాకు అమ్మాయి దొరికింది, కానీ పని దొరకలేదు. ఓకే, లివ్ ఇట్. అసలు పాయింట్కి వస్తాను. మా అమ్మాయి ఓ కోటీశ్వరి అని నువ్వు ప్రేమిస్తున్నావంటే నేను నా నిర్ణయాన్ని చెప్తాను విను. కట్టిన చీరతోనే ఆమెను నీతో పంపిస్తాను. నా ఆస్తిలో చిల్లి కవ్వ కూడా నేనే ఉన్నా. బట్
నువ్వు ప్రేమను మర్చిపోయి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానంటే నువ్వు ఊహించినంత పెద్ద ఉద్యోగం నీకోసం రెడీగా ఉంది. జీవితం అంతా నిన్ను సంతోషపెట్టే ఉద్యోగం కావాలనుకుంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. లేదు కేవలం ప్రేమే ముఖ్యం అనుకుంటే, కష్టాలు కావాలనుకుంటే ఈ ప్రేమ ఫోటోని తీసుకో. ఇంతవరకు పడ్డ కష్టాలు చాలు సార్. నా జీవితాశయం పెద్ద ఆఫీసర్ కావాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దేశపు లడ్డూతో అవసరం లేకుండా పోయింది. ఇక్కడ లడ్డేది. రై రంగా, ఏంటయ్యా? ఇక్కడ లడ్డు ఏమైంది? తెలియదయ్యా. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ప్రేమ గారు వచ్చారయ్యా. ప్రేమ ఏది? ఎక్కడుంది? బాధపడుతూ వెళ్ళారయ్యా. ప్రేమ, ప్రేమ, అమ్మా ఈ లడ్డు ఎదుగుతున్నావు అమ్మా. నువ్వు లడ్డులో మాత్రమే విషం పెట్టలేదు నాన్న, రవి మనసులో కూడా విషం పెట్టావు. నువ్వు పెట్టిన విషం నీ కూతుర్ని చంపబోతు. ప్రేమ, నేను చూడను, నేను బతికించుకుంటానమ్మా. అది అది సాధ్యం కాదు నాన్న. ఇంక నేను బ్రతకను, బ్రతకూడదు కూడా. ఇక నా ప్రాణం కాపాడు నీ వల్ల కాదు డాడీ. కానీ కానీ ఏ రోజు రవి మీద పగ తీర్చుకుంటానో ఆ రోజే నా ఆత్మకు శాంతి. అమ్మా ప్రేమ, దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడు. వాడిని ఊరికి వదలకూడదు. అవును, వాడిని వెతకాలి, నా చేతులతోనే చంపాలి. వాడు దెయ్యం కావాలి, అప్పుడే వాడు నాతో వస్తాడు. నువ్వు దిగులు పడద్దు. వాణ్ణి నేను కలవడం అంటూ జరిగితే వాణ్ణి నేనే చంపుతాను, నీతో కలుపుతాను. పర్వాలేదే, ఒక్కరోజు పరిచయానికే నా కోసం ఓ ప్రాణాన్ని కూడా తీస్తానంటున్నావే. అదేంటో నిన్ను చూస్తుంటే ఏదో తెలియని అభిమానం. అలాగా? సరే సరే, నా కథ చెప్పి నీ చదువు చెడగొట్టాను. నేను వస్తాను, మళ్ళీ అప్పుడప్పుడు వస్తాను, నీతో మాట్లాడతాను. అప్పుడే నాకు మనశ్శాంతి.